బిగ్ బాస్ 8కి సంబంధించిన టీజర్ వచ్చింది, చూసారా? చూడబోతే చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూడండి, ఓకేనా? సో అది చూసి వచ్చి ఈ వీడియో చూసే ప్రయత్నం చేయరు. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తా. ఈ ఆగస్ట్ 9th నాడు మంచి రోజు ఉందట. ఆ రోజే మన బిజినెస్ లాంచ్ చేయబోతున్నాం, ఆ రోజే స్టార్ట్ చేయబోతున్నాం. అంతకంటే ముందే మనం చిన్న చిన్న ప్రోమోలు, టీజర్లు, మన బిజినెస్కి సంబంధించిన యాడ్లన్నీ కూడా ప్రజెంట్ చేస్తాము. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్, విషెస్ కావాలి. సరే, ఇప్పుడు మన టీజర్ గురించి మాట్లాడుకుందాం. తిరుపతిలో వెంకన్న స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఇంత ఆనందం కలగలే, కానీ ఈ టీజర్ చూసినాక అంతకు మించిన ఆనందం కలిగింది. ఏందయ్యా నీకు టీజర్ గంతకన్నా నచ్చిందా? అందులో ఏముంది అని అంటారా? టీజర్ నచ్చి కాదు, ఇన్స్టాగ్రామ్లో ఒక బ్యాచ్ ఉంటుంది నాకు, రెగ్యులర్గా అన్న ఈ సీజన్కి హోస్ట్ మారుతాడా అని అడుగుతూ ఉంటారు. రీసెంట్గా ఎన్నో వీడియోస్లో కూడా చెప్పిన, హోస్ట్ ఏం మారేది లేదయ్యా, ఇంకో 5 సంవత్సరాలకు అగ్రిమెంట్ అయిందన్న ముచ్చట కూడా చెప్పిన. అయినా కానీ రీసెంట్గా మళ్ళీ కామెంట్లు ఏం పెట్టిర్రు, అన్న ఈసారి నాగార్జున సారి చేస్తాడా ఎవరన్నా మారుతారా అని అడిగిర్రు. అమ్మయ్యా, ప్రోమో అదే టీజర్ వదిలి ఒక మంచి పని చేసిర్రు. ఇప్పటికైనా నమ్ముర్రి, నాగార్జున సారే ఉన్నాడు, హోస్ట్ మారతలేడు. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ బ్యాచ్ నుంచి రిలాక్సేషన్ వచ్చిందంటే మన బిగ్ బాస్ మామ ఏం చేసిండంటే ఈసారి సీజన్లో కొత్తదనం చూపిద్దామని ప్రోమో రిలీజ్ చేయలే, టీజర్ రిలీజ్ చేసిండు. అంటే టీజర్ వెనకాల ట్రైలర్ వస్తుంది అన్నట్టు. ప్రోమో అంటే ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3 అంటాం. కానీ ఈసారి మాత్రం కొత్తగా ఉండాలని సినిమాటిక్ లాంగ్వేజ్ వాడిర్రు. అది కూడా శుక్రవారం నాడు రిలీజ్ చేసిర్రు. శుక్రవారం నాడు ఎందుకు రిలీజ్ చేసిర్రంటే అది ఒక రకమైన సినిమాటిక్ సెంటిమెంట్. అంటే శుక్రవారం నాడు రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా అని ఒక అది ఉంది కదా మనకి తెలుగు ఇండస్ట్రీలో. ఆ టైప్లో ఇప్పుడు మన తెలుగునే కదా, ఇండియన్ ఇండస్ట్రీలోనే శుక్రవారం రిలీజ్ చేస్తే. ఇంకోటి ఏంటంటే దానికి కారణం వీకెండ్. శుక్రవారం రిలీజ్ చేస్తే శుక్రవారం చూస్తాడు, శుక్రవారం చూస్తారు, లేదంటే శని ఆదివారాలు మనకి వీకెండ్ అవైలబిలిటీ ఉందని చూస్తారు. సేమ్ అదే కాన్సెప్ట్ని వాడి టీజర్ని రిలీజ్ చేసిరు శుక్రవారం నాడు. శుక్రవారము, శనివారం, ఆదివారం నాడు టీజర్ గట్టిగా హిట్ అవుతుందని వాళ్ళ ఉద్దేశము. ఇక ఓన్లే ఇక వాళ్ళు టీజర్ అన్నారు, ఆ టైంకి ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ట్రైలర్లో ఇప్పుడు టీజర్లో జస్ట్ బ్రీఫ్ ఇచ్చి ట్రైలర్లో దాని గురించిన ఇంట్రడక్షను, అసలు దానిలో ఉన్న మతలబ్ ఏందనేది చూపించడమే మనకు సినిమాలలో కూడా చూపిస్తారు కదా. గదే సాధారణంగా ఇక్కడ కూడా మనకి టీజర్లో ఇంత మ్యాటర్ అంటే ఇక అత్తనం అని చెప్పి ట్రైలర్లో మనకి 2 ఇళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది, 2 ఇళ్ళ కాన్సెప్టు, 4 ఇళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది, 4 ఇళ్ళ కాన్సెప్టు, ఏం లేదు ఒకటే ఇల్లు కాన్సెప్ట్ ఉంటే కాన్సెప్ట్ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఒక ట్రైలర్ వదలబోతున్నారు అనేది మనకు తెలుసు. నేను చెప్పినట్టుగానే ఫస్ట్ వీక్లో ఫస్ట్ ట్రైలర్ వస్తుంది, సెకండ్ వీక్లో సెకండ్ ప్రోమో వస్తుంది. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. మీకు యాదుకుంటే మంచిది, యాదికి లేకపోతే యాద్ చేస్తాను. ఫస్ట్ వీక్లో ఫస్ట్ ప్రోమో, సెకండ్ వీక్లో సెకండ్ ప్రోమో, థర్డ్ వీక్లో థర్డ్ ప్రోమో వస్తుంది. ఐ మీన్ ట్రైలర్ అంటారు, టీజర్ అంటారు, ఇంకేదో పేరు పెడతారు పై, ఏదో ఒక రకంగా ఒక ప్రోమో వస్తుంది. ఆ టైం కాల హలో నమస్తే 5 days to go, 4 days to go, 3 days to go అయ్యి ఆఖరికైతే 1వ తారీఖు నాడు షో స్టార్ట్ అవుతుంది. అది మ్యాటరు. నాకు టీజర్లో బాగా నచ్చిన ముచ్చట ఏం తెలుసా? నాగార్జున సార్ నవ్వు. చాలా రోజులు అయిపోయింది, మిస్ అయినా నేను. నాగార్జున సార్ నవ్వు ఓపెనింగే మనకి సీజన్ స్టార్ట్ విత్ నాగార్జున సార్ లాఫ్ అదిరిపోయింది నాకైతే. ప్రోమోలు ఏమిచ్చిరా ఫస్ట్ నాగార్జున సార్ రాగానే, ఓపెనింగ్ రాగానే ఏ వరాలు కావాలో కోరుకో, వరాలిచ్చే జీని అని చెప్పకుండా వరాలిచ్చే కింగ్ అని చెప్పాడు. అంటే వరాలిచ్చే జీని అంటే సింపుల్గా ఉంటుంది, మంచిగా ఉండదని వరాలిచ్చే కింగ్ అని చెప్పారు. అందులో ఇప్పుడు దీపంలోకి వచ్చిన జీనీ కావాలి కానీ కింగ్ ఎట్లా అవుతాడు కదా. కానీ నాగార్జున సార్ కింగ్ కాబట్టి కింగ్ అని చెప్పారు అన్నట్టు. ఓకే, ఇక ఈ టీజర్ని చీల్చి చెండాలి, మొత్తం ఆగం చేద్దామా జరిసేపు. టీజర్లో ఫస్ట్ సత్య అన్న వచ్చాడు. సత్య అన్న అంటే ఖతర్నాక్ ఆర్టిస్టు, నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్టు. సత్య అన్న వచ్చి ఏమన్నాడు, అసలు ఏంది ఇక్కడ బాగా సామాన్లు ఉన్నాయి, ఇలా కొన్ని ఉంచుకోవచ్చు, కొన్ని అమ్ముకోవచ్చు అని చెప్పిండు. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఏం తెలియదు, వంకాయ పులుసు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? దాన్ని బట్టి కొత్తగా పెడతారు ఇవన్నీ. టిప్పు సుల్తాన్ కత్తి తీసిండంటే, టిప్పు సుల్తాన్ కత్తి మామూలుది కాదు, అసోంటి కత్తి తీసి ఉల్లిపాయలు కట్ చేద్దామన్నారంటే తిమ్మిని బొమ్మిని చేసి ఏదో కత్తి ఉన్నది, ముచ్చట ఉన్నది, కార్ఖాన ఉన్నది, ఏమీ లేదు. అది ఉత్తగానే పెట్టిరు పాత సామాన్లు. అది అప్పుడప్పుడే సత్యాన్ని ఇంప్రూవైజ్ చేసి ఉండొచ్చు అసోంటివన్నీ. అద్దంలో మోనాలిసా ఇడిదిక్కుంది, వెనక దిక్కు అద్దం ఉంది, ఈ రెండు కలిపి మొత్తం నెత్తికేసి కొట్టుకోర్రి. దీనికి సీజన్కి ఏం సంబంధం ఉండదు. అద్భుతమేమో. ఏదో ఒక రకంగా సీజన్ 8 అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పడమే కాన్సెప్ట్ తప్ప
దీనిలో ఒక్కొక్క లైన్కి ఒక అద్భుతమైన మీనింగ్ని పెట్టి అద్భుతాన్ని సృష్టించి అనేది ఏం లేదు. కానీ ఇందులో ఒక్క డైలాగ్ మాత్రం కొంత రీజనబుల్గా సీజన్కి సంబంధించినట్టుంది. ఆశలు ఎక్కువ అవకాశాలు తక్కువ అనేది ఒక్కటి మాత్రం సీజన్కి సంబంధించే, అంటే వచ్చే కంటెస్టెంట్లకు ఆశలు ఎక్కువ అవకాశాలు తక్కువ కాబట్టి ఇక్కడ బిగ్ బాస్కి వస్తారన్నట్టుగా సత్యాన్ని ఇచ్చిన డైలాగ్, లేదంటే డైరెక్టర్ రాసిండో తెలియదు. కానీ ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ చేసింది రెగ్యులర్ డైరెక్టర్ కాదు, రెగ్యులర్ డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయింది. హనుమాన్ సినిమా డైరెక్టర్ అయిన మన ప్రశాంత్ వర్మ గారు ప్రతిసారి ఈ ప్రోమోని షూట్ చేస్తుంటారు, లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి చేస్తున్నారు. అండ్ ఈసారి ఆయన చేయలేదు, ఆయన పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఆయన బిజీ ఉన్నాడు హనుమాన్ 2 గురించి. సో ఆశలు ఎక్కువ అవకాశాలు తక్కువ, బయట చూస్తే రేట్లు ఎక్కువ. నాకేది అడగాలనో నాకు తెలియదు, మా మిస్సెస్ ఉంటే బాగా అడిగి, కానీ ఏదో ఒక వరమైతే తీయండి అన్నట్టుగా జస్ట్ నాగార్జున సార్ అడుగుతున్నాడు. సత్య నాగార్జున సార్ని అడుగుతున్నారు. అయితే నాగార్జున సార్ ఏం చెప్పిండు సింపుల్గా, ఏం కావాలన్నా కోరుకో, కానీ కోరుకునే ముందు ఒక్కటే ఆలోచించు. ఏంటి ఎక్కరాసా అయిందా? ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. అంటే ఈ సీజన్లో వన్స్ నువ్వు కమిట్ అయ్యి సీజన్లోకి అడుగు పెడితే ఇంకా లిమిట్ లేదు, నిన్ను ఎట్లా పడితే అట్లా వాడతాం అని చెప్పడానికి టీజర్లో ఏముందో మ్యాటర్, దాని కింద డిస్క్రిప్షన్లో ఒక 4 లైన్లు ఉంది. అది చూస్తే మనకు ముచ్చట అర్థమవుతుంది. అదేముంది, దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ అబోవ్ అండ్ బియాండ్ ద లిమిట్లెస్. అంటే ఇక మాకు లిమిట్ లేదు, మొత్తం చిల్లరంగా అత్తరం చేస్తాం, ఆగమాగం చేసి విడిచిపెడతాం వచ్చిన కంటెస్టెంట్లని, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళని పిండి పిప్పి చేసి ఉతికి ఆరేస్తాం, కుదిపి కుమ్మేసి కలేసి మెలేసి ఊపేసి ఆపేస్తాం, ఏదో ఒకటి చేసి వాళ్ళని సాధించైనా మిమ్మల్ని సంతోషింపజేస్తాము, ఆఖరికి అయితే సీజన్ని ఇట్టి చేసే ప్రయత్నం చేస్తాం అనేది వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ దురుద్దేశము, సదుద్దేశం ఏదో ఒకటి. ఎందుకంటే ఇందులో కంటెస్టెంట్లకి అది పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది పక్కన పెట్టు, కాకపోతే మనకి బాగా ముచ్చట అవుతుంది, బాగా కాంట్రవర్సీ అవుతుంది. కట్ చేస్తే అందులో ఒకరు స్టార్ అవుతారు, ఒకరు తుస్ అవుతారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంది, బియాండ్ ద అండ్ ఎబోవ్ ద లిమిట్లెస్, అట్లా బియాండ్ అండ్ ఎబోవ్ అట్లా పోతారట వాళ్ళు, పోయి లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారట. కింద రాసిన ముచ్చటది, దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ అబోవ్ అండ్ బియాండ్ లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టిండు. మనం బ్రేస్ యువర్ అంటే మేము రెడీగా ఉన్నాం, మీరు కూడా రెడీగా ఉండరు, బ్రేస్ యువర్ సెల్ఫ్ అని చెప్పి కింద రాసిండే ముచ్చట. గదే ముచ్చట మనకి అడ్వర్టైజ్మెంట్ రూపం వచ్చి యాడ్ రూపంలో చూపించారు, గదే టీజరు. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. సార్ జీనీ లుక్ ఎట్లా అనిపించారు మీకు చెప్పురు, కింద కామెంట్ చేయరు, జెన్యూన్గా చెప్పాలబ్బా, మనం మొత్తం జెన్యూన్ ఉండాలి. మ్యాటర్ అయితే నాకైతే పెద్దగా ఓకే, నాగార్జున సార్ అందగాడే, కానీ జీనీ లుక్లు అంత పెద్దగా అనిపించలేదు. యాక్చువల్లీ జీనీని మనం అట్లా చూసినాం కదా, గుండు చిన్నపిల్లక ఆ టైప్లో, రీసెంట్గా ప్రభుదేవ మూవీలలో కూడా చూసినాం కదా. అయితే అవన్నిటికి సంబంధం లేదు, జస్ట్ మనకి ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేయాలని చేసారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తారు, ఓసారి కొండ మీదకి వెళ్ళి పడిపోయి చేసారు. అంతకంటే ముందు ఏది వెన్నెల కిషోర్ అన్న ఉరిశిక్ష పడే ఖైదీ లెక్కుంటే లాయర్ లెక్క వచ్చిన సార్ నాగార్జున సార్ అని చూసినాం. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటారు. పోయినసారి ఉల్టా సీజన్ అనేది బాగా స్ట్రెచ్ చేసి ఎస్టాబ్లిష్ చేసారు. నాకు ఒక్క విషయం చెప్తా, నాకు ఇంతవరకు వచ్చిన అన్ని ప్రోమోస్లల్లో నాని అన్న ఇంట్రడక్షన్ ప్రోమో ఒకటి ఖతర్నాక్ అనిపిస్తుంది. ఈసారి ఎవరు వస్తున్నారో తెలుసా, నాని అన్న అనేది ఒకటి గమ్మత్ అనిపిస్తుంది. స్టార్టింగ్లో నా ఎన్టీఆర్ గారిది ఏంది ఏమంటారు, అది టెలిస్కోప్ పెట్టుకొని లేదంటే హోల్స్ నుంచి బయట ఏం జరుగుతుందో చూసినట్టుగా అదొకటి గమ్మత్ ఉంటుంది. అండ్ నాకు నాగార్జున సార్ టీజర్స్లో స్టార్టింగ్ ప్రోమోస్లో బాగా నచ్చినది తెలుసా, పోయినసారి ఉల్టాదే ఆ బియర్డ్ లుక్లో అదిరిపోయి, ఈసారి అంతా ఉల్టా అంటారు చూడురి కదా అన్నప్పుడు, ఆ కలర్ ఆ మెరూన్ కలర్ డ్రెస్సులా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఇట్లా రివర్స్ అవుతా మస్తు ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం. నాకు ఇప్పటి వరకు బాగా నచ్చిన ఆ స్టైల్ కానీ, ఆ డ్రెస్అప్ కానీ, అండ్ ఆ డైలాగ్ కానీ, ఆ ఉల్టా ఆ ప్రోమో కట్ కానీ, అదంతా సూపర్ అనిపిస్తుంది, నెక్స్ట్ లెవెల్. నాకు ఆ పాత ఉల్టా సీజన్ ప్రోమోతో పోలిస్తే ఇది పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ ఇందులో అద్భుతాలు ఉన్నాయి, అమోఘాలు ఉన్నాయి. అసలు అద్భుత దీపం ఎందుకు ఇట్లున్నది, అసలు అందులోకి పొగొచ్చి ఇట్లా 8 లెక్క తిరిగిందని 8 ఎస్టాబ్లిష్ చేయడానికి కాదు, మొత్తం ఇది పొగొచ్చిందంటే దాని వెనకాల మంటున్నది, అది నిప్పున్నది, దాని మీద ఉప్పు వేసినాము అందుకే చిటపట అన్నది, ఇవన్నీ ఏమలేదు సో అంటారు దీన్ని. టోటల్గా ప్రోమో ఎట్లుందంటే, వైజాగ్లో అయితే డమ్మా బుస్ అంటారు,
వైజాగ్లో అయితే డమాబూస్ అంటారు, నెల్లూరులో అయితే తుప్పాస్ అంటారు, హైదరాబాద్లో అయితే బిస్కెట్ అంటారు, కరీంనగర్లో అయితే సప్పిడి అంటారు. సప్పగా ఉన్నది భయ ముచ్చట, అంత పెద్ద ఏం లేదు కానీ ఓకే. కానీ మనకి ఇది కాదుగా ముఖ్యం, సీజన్ ముఖ్యం. సీజన్ వచ్చిన తర్వాత దీనిలో ఏం చేస్తారబ్బా పాపం వాళ్ళైన డైరెక్టర్లు కూడా జస్ట్ గిట్నే ఏదో ఒకటి మసి చూసి మారేడుగా చేసి మాడికాయ అని చెప్పి మనకు ప్రజెంట్ చేయాలి. ఏం లేదు, సీజన్ వస్తుంది కొత్తగా, ఇంకో సీజన్ వస్తుంది పోయి సీజన్ 8 రాబోతుంది అని చెప్పడానికి ఒక టీజర్ ఉండాలి. ఆ టీజర్ని ఎట్నోట తయారు చేసి పెట్టాలి, గంతే ముచ్చట. అక్కడ ఏం లేదు. దీన్ని తవ్వి తోడి తీసి మొత్తం పోస్ట్ మార్టం చేసి రిపోర్టింగ్ ఇదే. ఇప్పుడు చూడండి సీజన్ గిట్ ఉండబోతుంది. వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళకు గట్టిగా ఉంటాయి. ఎందుకంటే సీజన్ 7 తోపు సీజన్, గట్టి సీజన్. సీజన్ 4 కరోనా టైంలో ఉండడం వల్ల ఆ రేటింగ్ వచ్చిందన్న ఒక మార్కాన్ని ఉంటుందేమో, కానీ సీజన్ 7కి అది కూడా లేదు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సీజన్ 7 తర్వాత వస్తున్న సీజన్ కాబట్టి ఇంకా మంచిగా చేయడానికి ప్లాన్ చేస్తారు. వాళ్ళు లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అంటారు కాబట్టి లిమిట్లెస్ టాస్క్లు పెట్టుర్రు. మీరు ఖచ్చితంగా లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. టాస్క్లు పెడితే అందులో పంచాయతీలు అయితే ఆ పంచాయతీల మీదకి వెళ్ళి ఆ టీంలు అయితే ఇండివిజువల్గా అవుతారు, గొడవలు అయితే పంచాయతీ, అవన్నీ జరగాలంటే టాస్క్లు ఉండాలి. సీజన్ 6 లెక్క టాస్క్లు పెట్టకుండా లిమిట్లెస్ అని చెప్పి హోటల్ టాస్క్, ఎంటర్టైన్మెంట్ టాస్క్, హ్యాపీ బర్త్డే టాస్క్ అని ఇట్లాంటి టాస్క్లు పెట్టి నాశనం చేయకూరి సీజన్ని. మంచి రసవత్తరమైన టాస్క్లు పెట్టుర్రి, బాగుంటుంది. ఓకే, ఇది మ్యాటర్. అండ్ మన బిజినెస్ అప్డేట్ వెరీ 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 త్వరలో చెప్పబోతున్నాం. మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం, మీ అందరికీ తెలుసు. అది మీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తే, అంటే మీ అందరూ కూడా ఇష్టపడి మీ అందరూ కూడా సపోర్ట్ చేసే బిజినెస్ అవుతుందని నేను అనుకుంటున్నా, కోరుకుంటున్నా. కావాలి, మీరు ఆశీర్వదించాలి. మీరు దించితే దిగిపోతాం, పెంచితే పెరిగిపోతాం. కాబట్టి మీరంతా సపోర్ట్ చేయాలి, అది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని పాతలు ఒక లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చినాక లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ తిరుపతి శ్రీనివాస్. శబఖైర్.